స్టార్ట్ అయింది. సండే కదా, ఇంకా మా అన్నయ్యతో పాటు సరదాగా అయితే కొన్ని లొకేషన్స్ తిరిగా. సో జర్నీ అయితే బాగుంటుంది. సో కొత్త వచ్చేసి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోతాం. మార్నింగే పొల్యూషన్తో నిండిపోయింది, కానీ ఇప్పటిదాకా ఏ వెహికల్స్ లేవు. కానీ అదే మంచు, పొల్యూషన్ కాదు మంచు. మార్నింగ్ రీసెంట్గా ఓపెన్ చేశారు వ్యాలీజా, అంటే రీసెంట్ అని కాదు, లాస్ట్ మంత్ అయితే ఓపెన్ చేశారు దీన్ని. ఈ లొకేషన్లో రెస్టారెంట్ కూడా లేదన్నట్టే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ అది బ్యాండ్ ఉన్నదంట. ఈ కామెడీ లోపలికి వెళ్ళి తీసుకోవాలి. ప్రజెంట్ అయితే ట్రాఫిక్ అంతకు లేదు, కానీ మనకి ఈవినింగ్ అయితే సండే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అదే విచిత్రం హైదరాబాద్లో అయితే. ఇప్పుడైతే మనం ఫ్రీగా వెళ్ళిపోవాలి. ఆర్డర్ అయితే ఇది కాఫీ అనుకుంటుంది. ఏంటిది ఇది ఆర్డర్. సో వెళ్తుంటే సిగ్నల్ పడింది రైట్. ఇది ఆర్డర్ జూబ్లీస్. ఫస్ట్ ఆర్డర్ ఇది జూబ్లీస్ దగ్గర లక్ష్మీ క్యాస్ట్లీ. ఈ బ్లాక్ 6th ఫ్లోర్ అండి. ఎంత వేస్తాడు ఆడు ఆర్డర్కి వచ్చి. సిటీలో పాల బిజినెస్ అది. మన విలేజ్లో వస్తారు కదా, సేమ్ ఎక్కడ ఉంది. దొంగన కొడుకు 48 వేసాడు. మినిమం 60 రూపాయలు వేయాలి ఇంత దూరం వచ్చామంటే. చేస్తాను 6 కిలోమీటర్స్ ఏంటి. సో ఇది అన్నపూర్ణ స్టూడియో. ఇది సెకండ్ ఆర్డర్ వచ్చేసి కేఫ్ నిలఫర్ అంట. ఇదంతా కొండను వేసి ఇవన్నీ చెత్త, ఫరెస్ట్, డ్రైనేజీ అంతా దరిద్రం. కొండలన్నీ చెక్ చేసి స్టూడియో అయితే కట్టేది. అటు పక్క కూడా ఉంటుంది. ఈ ఎక్కాలంటే సాహసమనే చెప్పాలి. యాక్చువల్గా ఇదంతా కొండ. ఈ కొండనే రూల్ చేశారు, ఆక్రమించి తెంగుతారు కదా. మనుషులు ఉన్నది ఎందుకంటే మొత్తం. మేము అప్పుడు వచ్చినప్పుడు ఏముండేది కాదు, వచ్చి ఇప్పుడు రోడ్డే వేస్తారు. ఎంత దారుణం. డెవలప్మెంట్ అంటే ఇదే, ప్రకృతిని నాశనం చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం. దట్ ఈజ్ డెవలప్మెంట్. నీరు కూడు గుడ్డ కాదు డెవలప్మెంట్ అంటే. సో ఇది స్టూడియో అయితే. యువరాజ్ సింగ్ వీడు అక్కడ ఇదే అంట ప్రిన్సిపల్లో. January 26న వస్తాడంట. విద్యా అకాడమీ గ్రాండ్ అంబేద్కర్. ఇదంతా కేబీఆర్ పార్క్ చుట్టూరునే తిరిగేసి. చాలా పెద్దది పార్క్ అయితే కేబీఆర్ పార్క్. చాలామంది వస్తూ ఉంటారు. అండ్ ఇది కొత్తగా కట్టేసినట్టున్నారు హెచ్ఐడి పార్క్ అని. ఈ రోడ్ ఏంటంటే బసవతారకం హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది కదా అది. అండ్ మనం ఇందాక ఆగినప్పుడు చూపించే కదా, అదేమో టీడీపీ ఆఫీస్. సో ఇటు సైడ్ అదే బ్యాక్ సైడ్ బసవతారకం హాస్పిటల్. అదంతా హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ అది పేరు. ఈ సైడ్ తెలంగాణ భవనం, అది డిఐజీ ఆఫీస్ పైన. జగన్నాథ్ టెంపుల్ కూడా ఇటు సైడ్. ఇదేనా డిఐజీ ఆఫీస్? అది డిఐజీ ఆఫీస్, తెలంగాణ భవన్ అంటే. పూరి జగన్నాథ్ టెంపుల్ అన్నీ ఈ రోడ్లోనే ఉన్నాయి. నేను ఎప్పుడూ రాలే. బాగుంది టెంపుల్, సేమ్ ఒడిశాలో చూసినట్టు ఉంది. ఇది ఛత్రపతి శివాజీ సర్కిల్. అది అయితే ఇది డిఐజీ కార్యాలయం. ఆల్మోస్ట్ ఇలా తిరుగుతూ ఉంటే డైలీ మనకు కవర్ అయిపోతుంది ప్రతిదీ. అక్కడే సో అది నా బ్యాక్ సైడ్ డిఐజీ కార్యాలయం. పోలీసులకి ఏదైనా పని కావాలంటే అది ఇక్కడే మన రిపోర్ట్లో ఏదైనా సమస్య. సో ఇది ఎక్కడి నుంచి బాగా కనిపిస్తుంది, కనిపిస్తుంది. ఇది కేఫ్ నిలఫర్ సబ్ బ్రాంచ్. ఇది ఇక్కడికి ఆర్డర్ 50 రూపాయలు అంటే బొక్క. మళ్ళీ బేగంపేట వెళ్ళాలి. ఇది ఎక్కడ ఉంది? ఆపోజిటే ఇది డిఐజీ ఆఫీస్.
నీలోఫర్ బ్రాంచ్ ఉంది కదా, ఇక్కడికి మార్నింగ్ జూబ్లీస్లో కొత్త పరిశ్రమలో వచ్చి తాగుతూ ఉంటారు. ఈ ఏరియాలో అదే తాగుతూ ఉంటారు. అదో ఆనందం. ఇది సెకండ్ ఆర్డర్ అయితే ఇక్కడి నుంచి బేగంపేట వెళ్ళాలి. 12 కిలోమీటర్లు రావటానికే వెళ్తాను. 120 రూపాయలు అయ్యాడు. 60 రూపాయలు అంట, 50 రూపాయలు అంట ఆర్డర్. సో ఇది సొల్లుదెంగే టీవీ9 ఆఫీసు. పైగా తెలుగు, మా కన్నడ, మరాఠీ, అమ్మ గుజరాతీ అన్నీ పెట్టాయి. ఆహా సబ్ అంటే లోపల ఆర్డర్ తినమ్మ. దీనివల్ల చాలా టైం బొక్క. అసలు లొకేషనే సరిగ్గా లేదు. అలాంటిది దీనివల్ల గంట బొక్క ఇక్కడెక్కడే తిప్పించింది. సో ఈ లూప్ హోల్స్ కూడా ఉన్నాయి ఈ యాప్లో అయితే. ఒక లొకేషన్ పర్ఫెక్ట్ ఉండదు, అడ్రస్ కరెక్ట్ ఉండదు, బొక్క టైం బొక్క అవుతాయి, డబ్బులు బొక్క అవుతాయి, పెట్రోల్ బొక్క అవుతాయి. తిరిగి ఇక్కడికి వచ్చి ఇది టిఫిన్ అయితే తింటున్నాం. టైం బొక్క. ఇది అంతా వరస్ట్ ఉంటుంది రోజు. సెకండ్ టైం టీ తాగడం. ఇది రాజస్థాన్ టీ పాయింట్. ఇది అయితే పర్లా బాగానే ఉంటుంది. రోజుకి 3-4 సార్లు టీ, ఈ కాఫీలు తాగితే ఖచ్చితంగా షుగర్ వచ్చి సత్తాం. పైగా క్యాన్సర్లు వచ్చి కూడా సత్తాం. ఇలాంటి ప్లాస్టిక్లో వేడి పొగలు వచ్చి తాగుతూ ఉంటాం. తప్పదు, తాగుతూ ఉంటాం. థర్డ్ వన్ వచ్చి రాజుగారి బిర్యానీ. ఇక టిఫిన్ తినైతే స్టార్ట్ అయింది. ఇది 69 అడింది. రోడ్డు ఎప్పుడు ఎందుకు తవ్వుతూనే ఉంటారు డ్రైనేజీకి. రీసెంట్గానే ఈ రోడ్డు వేసారు, మళ్ళీ డ్రైనేజీ ప్రాబ్లం అనుకో. సో ఆర్డర్ అయితే వచ్చింది. జూబ్లీ హిల్స్ వెళ్ళాలి. ఏంటి కూల్ డ్రింక్సా? సో ఇది బంజారా హిల్స్కి వెళ్ళేది. హోటల్ హయాత్ ప్యాలెస్. ఇది ఇంట్లో స్టే చేయాలంటే మినిమం 10,000, 15-20 పర్ డే వచ్చి. ఇది ఒకటి రాజేంద్ర. ఇది లొకేషన్. పీజీ లేడీస్ హాస్టల్ అంటారు. లొకేషన్కి వచ్చాను. ఇక్కడ ఆటలు పట్టకూడదు అంటే బోటింగ్స్ చూసాను. బంజారా హిల్స్ ఉంది కదా. ఈ రోడ్డు వారంటే కేబీఆర్ పార్క్ అంతా కొంతమంది పడుకుంటూ ఉంటారు, బసవంత ఆరకం హాస్పిటల్ దగ్గర. సో ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ ఫుడ్ డొనేట్ చేస్తారంట. ఆ ఫుడ్ కోసం ఇలా చాలామంది కాఫ్ వేసుకొని కూర్చుంటారు. ఎవరో ఒకరు వ్యాన్ వస్తుందా రాదా అన్నట్టు. ఒక కార్ వస్తుంది, ఫుడ్ ఇస్తుంది, వీళ్ళంతా వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి అది తీసుకుంటారు. ఎదురుగుండా బసవంత ఆరకం హాస్పిటల్ అంటారు. ఈ కష్టాలు ఎవరికి రాకూడదు. అంతా ఫుడ్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. అది చూసారా, ఫుడ్ ఏమోనని పరిగెత్తుకుని వచ్చారు. ఇక్కడ ఆపుతాడు ఆటోలు. అది చూడు, అది ఫుడ్ అలా ఉంటుంది. ఫైనల్గా రోడ్డు అంటే వెళ్తుంటే నెమల్. ఇది కేబీఆర్ పార్క్లోనే చేస్తాయి. మొత్తం అన్నీ పార్క్లో తిరుగుతూ ఉంటాయి. మన కోళ్ళు ఎలాగో ఇక్కడ నెమలు అలా తిరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి రోడ్డు మీద కూడా వచ్చేస్తాయి. ఈ రోడ్ల మీద కూడా వచ్చేస్తాయి ఎగురుకుంటా. మనకి తినేలాగా దీనికి పెట్రోల్ అలాగా. టైం ఎగ్జాక్ట్గా 12:30 అయింది. 1 అవుతుంది. 3 ఆర్డర్స్ అయినాయి ఒక్క. 4th ఆర్డర్ వచ్చేసి అక్కడ పక్కా నాన్ వెజ్ అని ఉంది అక్కడ. ఇది వేరే రెస్టారెంట్. ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ ఎత్తు. ఇక్కడే బస్సులో తెలిపేది ఎక్కువ మోస్ట్. ఏ దరిద్రమైన ఉండేది ఇదే. ఎక్కడ చూసినా ఈ డ్రైనేజ్ వాటర్ పారుతూనే ఉంటుంది. గడగడ పారుతున్నట్టు జలపాతం లాగా చేద్దాం. ఇదంతా స్కామే. జూబ్లీస్ దగ్గర అనుకున్నాం, మొత్తం అంతా దూరం. ఇది
ఫోర్త్ ఆర్డర్, ఇది వచ్చేసి జూబ్లీహిల్సే. కానీ టైం పక్క అవుతుంది తప్పించి మనీ ఏం పెద్ద రావు. నాకు అర్థమవుతుంది. అంతా ట్రాఫిక్, ఆ సిగ్నల్స్, ఆ గోల ఏమి ఉండదు. బొచ్చు ఏదో అనుకుంటారు కానీ టైం పక్క, మన మెంటల్ ప్రెజర్ ఎక్కువ అంతే. సో స్విగ్గీలో వచ్చిన డబ్బులన్నీ ఇది ఇలా పెట్రోల్కే ఖర్చు పెట్టాలి. ఒక్క ఎత్తులు ఇవి ఆడ ఆగి తెప్పుతాడు వెనకాలడు. ఎక్కాలి, వీటికే డబ్బులు పక్క అవుతాయి డౌన్ నుంచి. మొత్తం ఇయే ఈ ఏరియా కూడా కొండను తొలిచేసి బిల్డింగ్లు కట్టేసారు. మానవుడు ప్రకృతిని నాశనం చేసి ఇది ఎంత బిల్డింగ్ కొంతమంది జనాలు ఎక్కువైపోయింది. ఏం చేస్తాను, అందుకే ఎంత అలా దారుణంగా కొండలనే నాశనం చేసి కడతారంటే అర్థం చేసుకోవాలి. సో ఒకప్పుడు హైదరాబాద్ అలా ఉండేది. అక్కడ ఎలా ఉన్నాయి ఓపెన్గా రాళ్ళు గొట్టులు అలా ఉండేది. మొత్తానికి పైకి ఎక్కేసాం. బిల్డింగ్లు కానీ ఇటంతా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ తీసుకోండి, అది ఐటీఎస్ స్టోర్స్ కనపడుతుందా? అది కాదు పక్క అటే వెళ్ళాలి మనం. అది కాదు కుక్కలాగా తిరిగి 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 కొత్తగూడ అయితే వచ్చాం. ప్రతి దిక్కుకి వచ్చినా మాకు ఇది సిగ్నల్ బాధ అయితే తప్పట్లేదు. ప్రతిసారి సిగ్నల్ పడతానే ఉంది. సో ఇది ఒకటి సైడ్, ఇది జేఎన్టీ రోడ్. ఇది వచ్చేసి పెద్ద పెద్ద కట్టడాలు. సో ఇది నెక్సస్ మాల్ అంటే. నైట్ టైం చూపించారు, డే టైం అయితే ఇది ఇలా ఉండదు. వీకెండ్ కదా తెగలుతూ ఉంటారు జనాలు. కానీ పెద్ద మాల్ ఇది కూడా, చిన్నదేం కాదు. కొంచెం ఫ్రంట్కి వెళ్తే లులు మాల్ ఉంటుంది, అది కనిపించేది లులు మాల్. పట్టాల గాలి పట్టాల ఈ మాంజాయి రోడ్ల మీదకి వచ్చారు. లులు మాల్ మనకి రైట్ సైడ్ లులు మాల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ నెక్సస్. లులు మాల్ మార్నింగ్ ఎంత ఫ్రీ ఉంది. అదే ఈ టైం అయితే చెప్పా కదా, నాకు తెలుసు ఆల్రెడీ. సిటీలో ఇలాగే ఉంటుంది. మార్నింగ్ ఫ్రీగా వెళ్ళిన రోడ్డే నైట్ వచ్చేసరికి ఇంత హెవీ ట్రాఫిక్. ఎవరో మహానుభావుడు చికెన్ ఫ్రై ఇస్తాడు నైట్ టైం. ఇక్కడ నుంచి సోమాజీ కూడా ఇది ఎత్తుకుని వెళ్ళాలి. ఇంకా నైట్ టైం ఇప్పుడు సోమాజీ కూడా అయితే వెళ్తున్నాం. ట్రాఫిక్ ఫుల్ ఉంది. నాకంతా షార్ట్ కట్ అని చెప్పి గూగులోడు మొక్కలు చూపించేస్తున్నాడు. ఏంటో అదే సిగ్నల్ ఒకటి మాకు. ట్రాఫిక్ నైట్ టైం చిరాకు వచ్చేసరికి ఉంటుంది. అది వస్తే ఇంకా ఈ గూగుల్ సందులు బందులు తిప్పేస్తుంది. ఏమో చాలా సైలెంట్గా వచ్చినాయి. ఇది ఇంకో ఆర్డర్ అయితే, కానీ చాలా కష్టం. ఈడమ్మ డబ్బులేమో తక్కువ వేస్తున్నాడు, లాంగ్లో ఎక్కువ వేస్తున్నాడు. చేతన కొడుకు. అందరూ పేదల డబ్బులు తెంగడమే, కష్టపడే డబ్బు తెంగడం అందరూ. ఇలాంటి చీకటి స్ట్రీట్లోకి నైట్ రావటం సాహసం అనే చెప్పాలి.
సో మా పరిస్థితి ఎలా ఉందంటే, ఒక ఏనుగు తన రోడ్డుని నిర్మించుకుంటుంది, అంటే ఒక ప్లేస్ని నిర్మించుకుంటుంది. అది దాని చుట్టూరునే తిరిగిద్ది. సేమ్ మాది అంతే. మార్నింగ్ ఎటు తిరిగాము, సేమ్ ఈవినింగ్ కూడా ఆ రోడ్ అంటేనే తిరిగి అవే రూట్లు. సేమ్ మార్నింగ్ ఏదైతే రాజగిరి బిర్యానీ వచ్చిందో మళ్ళీ అదే, ఇది మళ్ళీ జూబ్లీస్ పెట్టుకున్నాడు. సో హైదరాబాద్ సిటీలో ప్రతి ఒక్క కష్టం ఒకలా ఉండదు, ప్రతి ఒక్కరితో ఒక కష్టంతోనే ఉంటుంది ఆ వయసులో. సో ఈరోజు సంపాదించిందంతా ఇదిగో ఈ దీంట్లోకే వెళ్ళిపోతుంది. శ్రీనమ్మ బొక్క నాకు తెలిసి ఇది అయిపోయింది, అయితే ఏదో అలా వస్తాయని వెళ్ళటం తప్పించి ఇక్కడ నుంచి జూబ్లీహిల్స్ వెళ్ళాలి చలిలో. నాకు తెలిసి హైదరాబాద్లో కారు, ఇది నిజామా ఇన్స్టిట్యూట్ ఇది. సో హైదరాబాద్లో కార్ డ్రైవింగ్ అన్నా కదా, ఒక్క కూడా సరిగ్గా రాదు. ఎందుకంటే వీళ్ళ ఈటెలలో కూడా రూల్స్ కూడా సరిగ్గా ఫాలో కూడా లేదు. నా కొడుకులా తోలుతారు. అదిగా మా కారోలే అటు ఆ లైన్కి వెళ్ళాలి, కానీ వీళ్ళు బైక్కి వెళ్ళే లైన్కి వచ్చేస్తున్నారు. ఇది ఏజ్ దాటి ప్రతి కారు అదే డ్రైవింగ్ ఇడమ్మా. ఏ దరిద్రమైన రోడ్లు ఈ బంజారా హిల్స్, అప్ అండ్ డౌన్ అమ్మ కొండ చెక్కి దింగారు. ఎక్కాలన్నా రిస్క్ అయ్యేది కదా, అలా ఎక్కాలి. సాహసాలు చేసే విలేజ్ మొత్తం డౌన్ చేస్తా. కానీ రోడ్డు అంటారు ఇది కొండ, ఇది అంతా అది కొండ ఘాట్ రోడ్ ఎక్కినట్టు ఉంది నాకైతే ఫీలింగ్. ఇంత దారుణమైన ఆర్డర్లా నాకు అడ్డదారులు ఎంగించుకోవాలి. ఇలాంటి చూపెట్టినాడు గూగుల్ కూడా కొత్త పగలదా ఇంకా గూగుల్ అది వరస్ట్. ఎంత డౌన్ అంటే ఇంకా 5,000 మంది. సో ఇక్కడ ఆర్డర్ కోసం నా మొదలు కుడుచుకుంటూ వచ్చాను. అది ఎక్కుతా చెల్లింది అమ్మ రోడ్డు. కానీ మరీ గూగుల్ అంత ఇరుపప్పం చేస్తాడు అనుకోండి, అంత ఆర్డర్ తీసుకునే వాళ్ళు వీళ్ళంతా. ఇది 6వ ఆర్డర్. ఇది బిర్యానీ వచ్చేసి ఇది ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అంట. ఆ బ్లాక్ లోపలికి వెళ్ళాలి, లోపలికి ఎలా ఉండదో వాళ్ళే వస్తారు. లంజోడికి అడ్రస్ ఎట్టెట్టాడు ఒకసారి చూడండి. నైట్ ఇది అమ్మ తాగుబోతులు తిరిగే రోడ్లలోనూ వాటిలోనూ పెట్టాడు. ఇది అమ్మ చేతన ఏడ పెట్టుతున్నాలన్నీ, అది ఎవడొస్తాడో తెలియదు. ఇలాంటి రోడ్లు అటు నుంచి వస్తే స్ట్రైటేగా, స్ట్రైట్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకా దసరా అక్కడే ఉండేది, ఇవన్నీ తిప్పే బదులు ఆ జూబ్లీహిల్స్ ఆ సిగ్నల్ దాటితే అటు తిరుక్కుంటూ వెళ్ళాలా. ఇదే లాంగ్లా ఉంది. ఇదిగా ఇది అమ్మ రోడ్లు పెద్ద మస్తు ఇచ్చే అనకూడదు, కానీ మనుషులతో ఆడుకుంటారు ఈ కార్పొరేట్ నా కొడుకులు. ఇది ఎత్తు దిగ ఇలా ఉన్నది ఈ రోడ్డు. యూసఫ్ కూడా ఇది జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ అన్నపూర్ణ స్టూడియోదేగా. ఇదే అన్నపూర్ణ స్టూడియోది. ఇది మార్నింగ్ నైట్ ఈ రోడ్లు అన్నీ క్యారవాన్లు, షూటింగ్ బస్సులు ఇవన్నీ ఇక్కడే వస్తాయి. ఈ రోడ్డు వారంటేనే ఉంటాయి. ఈ రోడ్డు కూడా మంచి డేంజర్లా ఉంటుంది. ఈ కుక్కలు దింగితే మనం కాళ్ళు పెట్టుకొని నైట్ ఎంతైనా రిస్కే. ఈ పనికి వెళ్ళిపోయినా బాగా ఉంటుందా? లోపల వచ్చిన సార్ కన్నా ఇప్పుడు వచ్చింది దసరా. ఈ దసరా రెస్టారెంట్ దసరా పండగలానే ఉంటుంది. ఇది 7వ ఆర్డర్. వీళ్ళంతా జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్స్. చలిలో
ఈ ఆర్డర్ వచ్చేసి ఎంబీ బ్యాక్ సైడ్ వెళ్ళాలి, కొండాపూర్. ఈ ఆర్డర్కి దెంగిన కుక్క ఉంది కట్టేసి, ఇలా తెప్పించుకుంటే కొన్ని ఆర్డర్లు అయితే దానిలో జొమాటో. ఇది రోడ్డు నైట్ టైం రిస్క్ జాదా, డబ్బులు తక్కువ. ఫైనల్గా మళ్ళీ ఏఎండి దగ్గరికి వచ్చాం. ఇది నైట్ విజువల్స్ ఆల్మోస్ట్ చూపించా. ఇక్కడ నుంచి మళ్ళీ మా సైడ్ వెళ్ళాలి. ట్రాఫిక్ హెవీ ఉంటుంది. నేను ఇక్కడే ట్రాఫిక్ వస్తుంది ఎప్పుడు, వీకెండ్ కదా పైగా. అందుకే పబ్కి వెళ్ళేవాళ్ళు, తిరగడానికి వెళ్ళేవాళ్ళు, సినిమాకి వెళ్ళేవాళ్ళు అంతా మనుషులు ఖాళీ ఉండరు.